బ్రాహ్మణులు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నప్పుడు వాళ్ళు ఓసీలైనప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఓసీలైనప్పుడు, కాపులు ఓసీలైనప్పుడు, ఓసీలుగా ఉన్నప్పుడు, రెడ్లు ఓసీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా, కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, రేపు రిజర్వేషన్ వర్తించవద్దు అని అంటుండ్రు కదా. ఎస్సీ యాక్ట్ వర్తించదు, రేపు రిజర్వేషన్ కూడా వర్తించవని మీరు తీర్పులు చెప్పారు కదా ఆర్డర్ పట్టి. అంటే వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తించవచ్చునా? వాళ్ళ కులహోదాగానే ఉండాలనా? వాళ్ళ కులహోదాగా ఉండాలి. వాళ్ళు బ్రాహ్మణులు ఓసీ హోదా ఉండాలి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా ప్రచారం చేసినా వాళ్ళ ఓసీ హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలుగానే మంగళగానే ఉంటుంది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 25 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. మత స్వేచ్ఛ వద్దు, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేశారు. ఆ విస్తరించేటప్పుడు అది కరెక్ట్ మంచిది అని చెప్పి ప్రచారం చేసింది అగ్రకులాల క్రైస్తవ ప్రచారకులే. వివక్ష గురైన వాడు పోతే మాత్రం వాని హక్కు రద్దు చేస్తారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది గాంధీ కుట్రలో భాగం. గాంధీ ప్రత్యక్షంగా ఉండి కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా అడ్డుకున్నాడు. గాంధీ పరోక్షంగా ఆనాడు రాజ్యాంగ సభ చర్చల్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మేము అందరూ సమానమే అని చెప్పి 4 అగ్రకులాల క్రైస్తవ పెద్దలతో అలా రాయించుకున్నాడు. ఇది కుట్ర. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్పష్టం చేస్తున్నాం. పోనీ అంబేద్కర్ అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. అంబేద్కర్ విలువనిస్తుండ్రా? మేము అంబేద్కర్ను గౌరవిస్తామని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ ప్రపంచ మేధావని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాట్లాడిండు కదా. మరి ఆయన అభిప్రాయానికి విలువనియాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని ఉంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా, సనాతన ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా. సాక్ష్యం ఏంటిది? వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పటికీ అందరూ హిందువులే కనిపిస్తారు. మరి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ పోయిన వాళ్ళు అందరూ కలిసి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునే ఉండడానికి అవకాశం లేదు కదా. అయోధ్యకి వెళ్ళేటోళ్ళు అందరూ అక్కడ సమానంగా కనిపిస్తారు.
కానీ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దేశంలో అందరూ సమానంగా వాళ్ళ గ్రామాల్లో లేరు కదా. కృష్ణుని నమ్ముకునేటోళ్ళు ద్వారాకి వెళ్ళొస్తుంటారేమో, అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా దేవుడి కాడ కనిపిస్తారేమో, కానీ ఇళ్ళకి వచ్చినప్పటికీ వాళ్ళ మధ్యలో సమానత్వం లేదు కదా. అంటే రాముని నమ్ముకున్నా, కృష్ణుని నమ్ముకున్నా, క్రీస్తుని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా, వెంకటేశ్వర నమ్ముకున్నా, ఈ దేశ కుల వ్యవస్థ విశ్వాసాల కంటే ఈ యొక్క కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. విశ్వాసాలు రెండో స్థాయికి వెళ్ళినాయి కదా, కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. అంటే మనం పెంచి పోషించిన పాము మనం కాటేస్తున్నది కదా. ఈ కాటేయడం వల్లనే అఖండ భారత్ లేకుండా పోయింది కదా. ఈ కాటేయడం వల్లనే ఉన్న భారత్ కూడా పాకిస్తాన్ భూభాగం అంటే వెళ్ళిపోయింది కదా. దేనివల్ల వెళ్ళిపోయింది? ఈ కుల వ్యవస్థ రుగ్మత మాయ మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారితీసింది కదా. ఆ విశ్వాసాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా అగ్రకులాలే వాళ్ళే కదా. తీసుకొచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రచారం చేసే వాళ్ళది తప్పు కాదు, నమ్ముకున్న వాళ్ళది తప్పు అని చెప్పి దళితుల్ని బలి చేయాలని చూస్తే అది న్యాయం కాదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో ఇక్కడ ముందు ఆర్డర్ ఏం చెప్పింది? 1950లో ఆర్డర్ హిందువులు తప్ప మిగతా ఏ మతం నమ్ముకున్నా వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసింది. ఓకే, ఆర్డర్ ఏమన్నా ఖురానా, భగవద్గీత లేకపోతే బైబిలా? మనం మార్చుకునేదే కదా. రాష్ట్రపతి ఆర్డరును మనం మార్చుకునేది కదా. ముందు 1950లో రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే సమయానికి ఒక హిందువులు తప్ప ఎస్సీ హోదాకు మిగిలిన ఎవరు కూడా వర్తించదని చెప్పింది కదా. మరి తర్వాత 56లో దాన్ని సరి చేసుకున్నారు కదా. 56లో ఇంకో ఆర్డర్ వచ్చింది కదా, అందులో సిక్కులు కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పింది కదా. అంటే సిక్కుల్లో కూడా కుల వ్యవస్థ ఉన్నదని చెప్పినట్టే కదా. మరి మొదటి ఆర్డర్ రెండో ఆర్డర్ సవరించుకున్నారా లేదా? మొదటి ఆర్డర్ నుంచి రెండో ఆర్డర్ సవరించిందా లేదా? 50లో 56లో రెండో ఆర్డర్ను మళ్ళీ మూడో ఆర్డర్ సవరించిండ్రా లేదా? 90లో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? బౌద్ధులకు అవకాశం ఇచ్చిండ్రా లేదా? అంటే బౌద్ధ మతంలో మళ్ళీ కుల వ్యవస్థ ఉన్నదని ఒప్పుకున్నారా లేదా?